దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మన న్యాయాధిపతుల గ్రంథం కోసం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారులు. ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతులుగా దేవుడే నియమించాడు. అంటే దేవుడు పరిపాలన. ప్రభువారి దగ్గరికి న్యాయాధిపతి వెళ్ళి అడగటము, ఆయన ఎటు రీతిగా చెప్తే అంటే అదే రీతిలో పరిపాలన చేయటం. వాళ్ళు రాజులు కాదు, మంత్రులు లేరు, పోలీసు వారు లేరు, ఎవరూ లేరు, కానీ కేవలం దేవుడి పరిపాలన. దేవుడే ఆ యొక్క ప్రజలను పరిపాలిస్తూ దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నటువంటి రోజులు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ భయంకర ఇనుప కురుములో ఉన్నారు. వాళ్ళు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు, వెట్టి చాకరీలో ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నుంచి, చెప్పనసఖ్యం కానటువంటి ఆ భయంకరమైన స్థితిలో నుంచి తండ్రి అయిన దేవుడు ఆలోచించి మోషేని పంపించి, మోషే, అహరోను, మిరియాము నాయకత్వంలో ఆ యొక్క ప్రజలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో తీసుకుని వచ్చి తన దేశమైనటువంటి, తాను ప్రేమించినటువంటి ఆ యొక్క కనాను దేశానికి నడిపించాడు. కనాను దేశంలో స్వతంత్రత ఉంది. కనాను దేశంలో వాళ్ళకి ఐశ్వర్యం ఉంది. కనాను దేశంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. కనాను దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా బ్రతికేటువంటి బ్రతుకు ఉంది. స్వేచ్ఛగా తినే బ్రతుకుంది. స్వేచ్ఛగా పనిచేసే బ్రతుకుంది. సమస్తము కూడా వాళ్ళకి స్వతంత్రాన్ని, స్వేచ్ఛని ఇచ్చాడు. నిర్బంధము లేనటువంటి బ్రతుకులు అవి. అక్కడెక్కడ కూడా ఒకరు అజమాయిషి చేసేటువంటి పని లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ దేవుడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. సకల సమృద్ధిని కూడా ప్రభువారు వాళ్ళకి అనుగ్రహించాడు. అయితే నాయకత్వం వచ్చిన తర్వాత కనాను దేశంలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత యోసేపు నాయకత్వం వచ్చింది. మోషే తర్వాత, మోషే గారి తర్వాత యెహోషువ గారు ఇచ్చారు. యెహోషువ నాయకత్వంలోనికి వచ్చింది. అయితే ఆయన కనాను దేశంలో నడిపించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, యెహోవా దూత వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట అంటూ ఉంది, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి. చూడండి, ఐగుప్తు దేనికి సాదృశ్యము అంటే ఈ లోకానికి సాదృశ్యము. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నావు. ఈ లోకపు బానిసత్వానికి నువ్వు బందీ అయిపోయావు. ఈ లోకపు ఆచారాలకి నువ్వు బందీ అయిపోయావు. మూఢనమ్మకాలకు బందీ అయిపోయావు. ఇంత భయంకర స్థితిలో నుంచి నిన్ను ప్రభువు పిలిచి విడుదల కలుగజేసి ప్రత్యేకపరిచి తన సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇంత అద్భుతమైనటువంటి మీకు స్వేచ్ఛ ఉంది. ప్రభువు నుండి స్వేచ్ఛ ఉంది. ప్రభువులో ఆచారాలు లేవు. ప్రభువులో మూఢనమ్మకాలు లేవు. ప్రభువులో స్వతంత్రం ఉంది. బానిసత్వం లేదు. ఎవరికి తలవొగ్గే పని లేదు. అది ఐగుప్తు అంటే. అటువంటి భయంకర ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి నిన్ను ఈరోజు నీ స్థితి ఏంటి? ఎలా ఉన్నావు? బాప్తిసం తీసుకున్నావు, ప్రభువుని అంగీకరించావు, బల తీసుకుంటున్నావు, వారం వస్తున్నావు, ఆదివారం 2 గంటలు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. మిగిలినటువంటి 6 రోజులు ఎలాగున్నావు? నువ్వు దేవునితో ప్రతిదినము ఆయనతో గడుపుతూ ఉన్నావా? ఆయనకు సమయం ఇస్తూ ఉన్నావా? ఆయన మాట వింటూ ఉన్నావా? ప్రార్థన చేయటమే కాదు, నువ్వు దేవుని పని ఏం చేస్తున్నావు? ప్రభువారు అంటూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు అంటే పౌలు ద్వారా రాయిస్తూ ఉంటున్నాడు కదా, మీ సొంత కార్యములను మాత్రమే చేసుకుంటూ ఉన్నారు, కానీ ప్రభువారి పని మీరు చేయటం లేదు. ఒకవేళ చేయకపోతే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు అంటూ ఉన్నారు. నాకు శ్రమ అని అంటూ ఉన్నారు. మరి పౌలు గారికే శ్రమ అయినప్పుడు
మరి మనకేముంటుంది? నిజంగా ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించాడు కదా, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలుగు చేశాడు కదా, మరి విడుదల కలుగు చేసినప్పుడు నువ్వెందుకు ఇంకెనకాడుతూ ఉన్నావు? ఈ మాట చూడండి, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి రప్పించి ఈరోజు నువ్వు వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా ఆత్మహత్య చేసుకోవలసిన స్థితిలో నుంచో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి నీకు ఏమి మేలు చేసి వచ్చావు? మరి ఈరోజు ఎందుకు మర్చిపోతూ ఉన్నావు? దేవుడు నీకు మేలు చేసిన తర్వాత దేవుడి పనిలో నువ్వు ఉన్నావా, లేకుంటే లోకం పనిలో ఉన్నావా? భయంకరమైన తాగుళ్ళ నుంచి విడుదల కలుగు చేస్తూ, భయంకరమైన క్యాన్సర్ నుంచి విడుదల కలుగు చేస్తూ, భయంకరమైనటువంటి ఎవరు నిన్ను చూడని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించి ఆయన హక్కును చేర్చుకొని లోకం నుంచి వేరుపరిచి తన బిడ్డలతో చేర్చి సహవాసాన్ని ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ రీతిగా ఉన్నావు? మరి ఇది అంటూ ఉన్నాడు కదా, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రక్షించి లోకము అనేటువంటి బంధకాల్లోంచి నిన్ను రక్షించాడు దేవుడు. లోకం అనే బంధకాల్లోంచి రక్షించాడు దేవుడు. రక్షించినప్పుడు నిన్ను బాగు చేసి తన యొక్క హక్కును చేర్చుకుని తన చెంకనెత్తుకుని తన ముదిమి వచ్చే వరకు తన నెత్తిన కూర్చొని పెట్టుకున్నాడు నిన్ను. చంటి పిల్లైన తల్లికి పాలిచుట, మంచి బిడ్డకి పాలిచుట మర్చినేమో, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అంటూ ఉన్నాడు ప్రభువారు. మరి నువ్వు ఎలాగ ఉంటున్నావు? ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? సంఘాన్ని విడిచి వెళ్తున్నావు, వాక్యాన్ని విడిచి వెళ్తున్నావు, దేవుని విడిచి వెళ్తున్నావు. కారణం ఏమిటి? ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి, ఐగుప్తు అంటే భయంకరమైనటువంటి ఇనుప కొలిమ, అటువంటి దాంట్లో నుంచి నిన్ను రప్పించాను కదా. మరి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి, మీ పితరులకు ప్రమాణం చేసినటువంటి దేశం, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశం. మీకు తెలుసా, దీనికన్నా అందమైనటువంటి దేశం ఉంది, దీనికన్నా సుందరమైన దేశం ఉంది. ఈ లోకంలో కనాన దేశానికి వాళ్ళు రప్పించాడు, కానీ మనల్ని పరమ కానాకు రప్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భయంకరం అగ్నిగుండంలో నుంచి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. అగ్నిగుండంలో నుంచి విడుదల కలుగు, భయంకరం అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిలో నుంచి నిన్ను తీసుకొని వచ్చి పరమకానాకు నిన్ను రప్పించాడు కదా. పరమకానాకు రప్పించినప్పుడు పరమకానాను ప్రయాణంలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు కనాను వారసుడు కదా. మరి ఎందుకు నువ్వు వెనక్కి వెళ్తూ ఉన్నావు? మీ పితరులు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి అంటున్నాడు. నిజమే, మనము ఆ టికెట్ తీసుకున్నాం, రక్షణ తీసుకున్నాం, పరమకానానికి తీసుకున్నాం. అయినప్పటికీ కూడా నీ యొక్క క్రియ ద్వారా, నీ స్థితి ద్వారా ఎందుకు నువ్వు వెనకంజ చేస్తూ ఉన్నావు? నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు, కానీ నువ్వు క్రైస్తవుడిగా జీవించడం లేదు. దేవుని మందిరానికి వెళ్తున్నావు, కానీ దేవుని పనిలో నువ్వు లేవు. దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతకటం లేదు. సాతాను కబంధ హస్తాల్లోనికి మళ్ళా వెళ్ళిపోతూ ఉన్నావు. చూడండి, ఈ మాట మనం చూద్దాం. ఆయన నీతో నీతో నిబంధన చేసిన, నీతో చేసిన నిబంధనను నేను ఎన్నడూ మీరను. ప్రభువారు మనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. తల్లి అయినా మర్చిను కానీ నేను నిన్ను మరువను, తల్లిదండ్రులు విడిచినా నేను నిన్ను విడువను. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జల్లారా ఓడి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రమాణం చేశాను. నీకు విశ్రాంతి లేకున్నావా? బిడ్డలు లేక వేసారిపోతున్నావా? క్యాన్సర్తో బాధపడుతున్నావా? హాస్పిటల్ పాలవుతున్నావా? లోకం నిన్ను అసహించుకుంటుందా? లోకం నిన్ను వెలివేస్తుందా? కానీ ప్రభు యేసుక్రీస్తు వారు నేను పిలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నేను నీతో నిబంధన చేస్తూ ఉన్నాను, నేను ఎన్నడూ మీరను. నేను బాగు చేస్తాను అంటున్నాడు, నేను హక్కును చేర్చుకుంటాను అంటున్నాడు.
నీ పక్క 1000 మంది పని నువ్వు కూలిపోవు, 10,000 మంది కూలిపోయిన నువ్వు అపాయం ఎందుకు రాదు అంటున్నాడు ఆయన. మరి నేను నమ్మలేవా నువ్వు? ఆయన మాట నువ్వు నమ్మనట్లయితే అవును, 10,000 మంది కన్నా నేను విలువైన వాడిని నేను గ్రహించగలిగితే, 10,000 మంది కన్నా 10,000 మంది కన్నా బలవంతుడిని నువ్వు గ్రహించగలిగితే, ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు బలవంతుడు. లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు బలవంతుడు. అసత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే ప్రియమైన మిత్రమా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడే నువ్వు మనసు ఆయన మీద నిలుపు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఆయన నేను విడిచిపెట్టు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులు ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధనని అన్నాడు, నువ్వు మేరను నిబంధన చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని అన్నాడు ఆయన. ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. అది ఒక నిబంధన. స్వస్థపరిచేవా నేను అన్నాడు, అది ఒక నిబంధన. అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. నీకు ముందు నడిచేవాడు నేను అన్నాడు ఆయన. చీకట్లో ఉన్నప్పుడు నేను వెలుగుగా ఉంటాను అంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నీకు సహాయకుడిగా ఉంటాను అంటున్నాడు. నీకు తండ్రిగా ఉంటాను అంటున్నాడు. అంతకన్నా కావాల్సింది ఏముంది లోకంలో? ఆయన మనకు తండ్రిగా ఉంటే, ఆయన మనకు స్నేహితుడిగా ఉంటానంటున్నాడు, రాజుగా ఉంటానంటున్నాడు. ఆ రాజు కిందకు వస్తే, ఆ రాజు అండర్లోనికి వచ్చినట్లయితే ఆయన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? నీతో నిబంధన చేసిన నిబంధన ఆయన ఎన్నడను మేరను అంటున్నాడు. అయితే మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠలను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితేనే కానీ మీరు నా మాటను వినలేదు. చూడండి, దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నేడు వాక్యము నేరుగా వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం నీతో నేరుగా వచ్చి మాట్లాడుతుంది. ప్రియమైన మిత్రమా, ప్రియమైనటువంటి సహోదరుడా, నీతో మాట్లాడుతూ ఉంది. నీతో మాట్లాడుతూ ఉంది వాక్యము. దాన్ని ఎంతవరకు దానికి ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోవద్దు, ఈ దేశం నుంచి దేశ ప్రజలతో నిబంధన చేసుకునే పని లేదు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఈరోజు అంటూ ఉన్నాడు, నువ్వు బాప్తిజం తీసుకుని మొదలుకొని నీ పరమునకు చేరు వరకు నువ్వు దేవునితోనే నిబంధన. లోక నివాసులతో వాళ్ళు చేసిన ఆచారాల్లో నువ్వు పాలుపప్పులు అక్కర్లేదు, వాళ్ళకి భయపడే పని లేదు. ఈరోజు లోకం వేసినటువంటి ఆంక్షలకు భయపడుతూ ఉన్నారు. లోకం వేసినటువంటి ఆ యొక్క నిబంధనలకు భయపడుతూ ఉన్నది క్రైస్తవ్యము. అది క్రైస్తవ్యం కాదు, అది క్రైస్తవం అనడానికి లేదు. క్రీస్తులకు విజయం ఏంటో తెలుసా నీకు? క్రీస్తు బలం ఏంటో తెలిస్తే, క్రీస్తు ఎంత ఉన్నతలో తెలిస్తే, ఆయనతో నువ్వు అంటు కట్టబడ్డావని తెలుసుకున్నట్టు సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, ఈ రోగం నిన్నేం చేయదు. అసలు నీకు తెలుసా, రోగం నీకు రాదు. వస్తుందంటే ఆయన దూరం అవ్వబట్టే. వస్తుందంటే నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఆయన దూరం అయిపోతే ఆయన నీకు దూరం అయిపోతూ ఉన్నాడు. పాపం చేస్తే ఆయన నీకు దూరం అయిపోతాడు. పరిశుద్ధతే ఆయనకి ఇష్టమైంది. ఆ పరిశుద్ధతలో నువ్వు నడిచినట్లయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కిస్తాను అంటున్నాడు. ఆయన చేసిన ప్రమాణం అది. అయితే మా చిరగొట్టను ఆర్జించుకునే కానీ మీరు నా మాటను వినలేదు. చూడండి, ప్రభువారి మాట వినలేదు. ప్రభువారి మాట వినలేదు, మాట మీరిపోయారు. లోకస్తులతో నిబంధన చేసుకున్నారు, మోయాబీలతో నిబంధన చేసుకున్నారు, మోయాబీలతో కలిసి తిరుగుతున్నారు, మోయాబీలతో కలిసి జీవిస్తున్నారు, మోయాబీలతో కలిసి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడిని విడిచిపెట్టి సృష్టిని వెంబడిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలుగా ఉండి, దేవుణ్ణి విశ్వసించి, దేవుని అంగీకరించి నువ్వు ఆ రీతిగా ఉన్నట్లయితే నీకు శాపము తప్ప ఆశీర్వాదము రాదు.